హాయ్ ఫ్రెండ్స్, యాప్టివ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి టెక్నీషియన్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో కంప్లీట్గా ఏఎల్పి టెక్నీషియన్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా డివైడ్ చేస్తూ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, ఎప్పుడు షార్ట్ కట్స్ అప్లై చేయాలి, ఎప్పుడు ఆప్షన్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఎప్పుడు మీరు లాజికల్ వేలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనేది ఈ సిరీస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి డే 24. అంటే ఇప్పటి వరకు నేను ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో 23 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎగ్జామ్కి ముందు కంపల్సరీగా మీరు ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ కంప్లీట్ చేసి ఎగ్జామ్కి వెళ్ళండి. డెఫినెట్గా మ్యాథ్స్లో మీ స్కోర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆల్రెడీ నేను పైప్స్ అండ్ సిస్టంలో బేసిక్ పాయింట్ చెప్పాను. ఇది పైప్స్ అండ్ సిస్టంలో సెకండ్ వీడియో. ఎవ్రీడే మీకు ఈవినింగ్ 9:30కి ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 pipes when working one at a time can fill a cistern in 2 hours, 3 hours respectively, while a third pipe can drain the cistern empty in 6 hours. All 3 pipes were opened together when the cistern is 1/6 full. How long will it take for the cistern to be completely full? క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తం 3 pipes ఉన్నాయి. అందులో 2 pipes ఏమో ఫిల్ చేస్తున్నాయి. ఒక పైప్ ఏమో 2 hours ఫిల్ చేస్తుంది, ఇంకో పైప్ ఏమో 3 hours ఫిల్ చేస్తుంది. థర్డ్ పైప్ ఏం చేస్తుంది, 6 hours ట్యాంక్ని ఎంప్టీ చేస్తుంది. అయితే క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా ఏమడిగాడో. ఆల్ 3 pipes ఆర్ ఓపెన్. 3 pipes ఓపెన్ చేశాడు. ఎప్పుడు ఓపెన్ చేశాడు? 1/6 ఆల్రెడీ ట్యాంక్లో వాటర్ ఉన్నాయి. అయితే ట్యాంక్ మొత్తం ఫుల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో మనకు అనుకోవాలి. ఫస్ట్ పైపు ఎన్ని అవర్స్? 2 hours. సెకండ్ పైపు 3 hours ఫిల్ చేస్తుంది. థర్డ్ పైప్ వచ్చేసి 6 hours ఆ ట్యాంక్ ఏమవుతుంది? ఎంటీ అవుతుంది. ఫస్ట్ మనకేం కావాలి? టోటల్ ట్యాంక్ కెపాసిటీ కావాలి. ట్యాంక్ కెపాసిటీ ఎలా వస్తుంది? ఎల్సిఎం ద్వారా వస్తుంది. ఎల్సిఎం ఎంత? 2కి 3కి 6కి 6 ఎల్సిఎం. అంటే మొత్తం ట్యాంక్లో 6 liters పడతాయి. ఫస్ట్ పైప్ ఏమో 2 hours ఫిల్ చేస్తుంది. పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది? 3 liters. ఎలాగా? 6/2 = 3 liters per hour. అలాగే సెకండ్ పైపు 6 litersని 3 hours ఫిల్ చేస్తే పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది? 2 liters. అంటే అలాగా 6/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 liters. ఫిల్లింగ్ కాబట్టి ప్లస్, ఎంటీ అయితే మైనస్. థర్డ్ పైప్ ఏం చేస్తుంది? 6 litersని ఎంటీ చేయడానికి 6 hours పడుతుంది. 1 hourకి 1 liter ఏమవుతుంది? ఎంటీ అవుతుంది కాబట్టి మైనస్. ఇప్పుడు ఏమన్నాడు? ఆల్ 3 pipes ఆర్ ఓపెన్ టుగెదర్ వెన్ ద సిస్టర్న్ వాజ్ 1/6 ఫుల్. ఆల్రెడీ ఎంత ఫిల్ అయిపోయింది? 1/6 ఫిల్ అయిపోయింది. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? 6 liters కదా. అందులో ఎంత ఫిల్ అయిపోయింది? 1/6 ఫిల్ అయిపోయింది. అంటే ఎన్ని లీటర్ ఫిల్ అయినట్టు? 1 liter. ఇంకా రిమైనింగ్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంది? 6 నుంచి 1 పోతే 5 liters. ఓకే, ఈ 5 liters 3 pipes ఓపెన్ చేశాడంట. ఎంత టైంలో ఫిల్ అవుతుంది? సో టైం కనుక్కోవాలి కాబట్టి ట్యాంక్ కెపాసిటీ బై ఎఫిషియన్సీ. ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంది? 5 liters. ఎఫిషియన్సీ ఎంత? 3 pipes ఓపెన్ చేశారు కాబట్టి 3 + 2 5. 5 - 1 ఎంత? 4 hours. కానీ ఇక్కడ ఏంటిది? ఇది మనం మినిట్స్లో కన్వర్ట్ చేయాలి. 4 × 1 = 4. రిమైనింగ్ ఎంత ఉంది? 1/4 hours కదా. కానీ 1/4 hours ఉందా? లేదు. ఏం చేయాలి? మనం మినిట్స్లో కన్వర్ట్ చేయాలి. 1 hour 1/4 × అవర్ అంటే ఎన్ని మినిట్స్? 60 minutes. 4 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 15 times. సో ఆన్సర్ ఈజ్ 1 hour 15 minutes. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇంతకుముందు క్వశ్చన్స్లో ఎలా చేసాడంటే మొత్తం టోటల్ ట్యాంక్ని 3 pipes ఓపెన్ చేస్తే ఎంత టైంలో ఫిల్ అవుతుందో కనుక్కోమన్నాడు. కానీ ఇక్కడ ఆల్రెడీ ట్యాంక్ ఏమైంది? కొంత ఫిల్ అయి ఉంది. ఇప్పుడు జనరల్గా మనం ఇళ్ళలో చూస్తాం కదా, మన ఇళ్ళలో ట్యాంక్లో కొన్ని వాటర్ ఉంటాయి, అయినా మళ్ళీ మనం మోటార్ వేస్తాం మనం. సో రిమైనింగ్ ఆ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో మనం కనుక్కోవాలి. అదే మన జనరల్ వేలో కనెక్ట్ చేసుకుంటే ప్రాబ్లం ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు? ఏఎల్పి టెక్నీషియన్ 2018లో అడిగిన క్వశ్చన్, Shift 3లో. నెక్స్ట్ వన్. 2 pipes when working one at a time can fill a cistern in 3 hours,
4 hours respectively, while a third pipe can drain the cistern emptied in 8 hours. All 3 pipes were opened together when the cistern was 1/12 full. ఆల్రెడీ ఇక్కడ కూడా ఏంటిది, టోటల్ ట్యాంక్లో 1/12 ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ట్యాంక్ని ఫుల్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ పైపు ఎన్ని అవర్స్, 3 అవర్స్లో ఫిల్ చేస్తుంది. సెకండ్ పైప్ ఎన్ని అవర్స్ ఫిల్ చేస్తుంది, 4 అవర్స్ ఫిల్ చేస్తుంది. థర్డ్ పైప్ ఏమో 8 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది. మనకేం కావాలి, ఫస్ట్ ట్యాంక్ కెపాసిటీ కావాలి. ట్యాంక్ కెపాసిటీ ఎలా వస్తుంది, 3కి 4కి 8కి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఎంత వస్తుంది, 24 లీటర్స్. ఫస్ట్ పైపు 20 లీటర్ ఫిల్ చేయడానికి 3 అవర్స్ టైం పడుతుంది. అంటే 1 అవర్కి ఎన్ని లీటర్స్, 8 లీటర్స్ ఫిల్లింగ్ కాబట్టి ప్లస్. అలాగే సెకండ్ పైపు 20 లీటర్ ఫిల్ అవ్వడానికి 4 అవర్స్ టైం పడుతుంది. 1 అవర్కి ఎన్ని లీటర్స్, 6 లీటర్స్ ఫిల్లింగ్ కాబట్టి ప్లస్. అలాగే థర్డ్ పైపు 24 లీటర్స్ని ఎంటీ చేయడానికి 8 అవర్స్ టైం పడుతుంది. పర్ అవర్ ఎన్ని లీటర్ ఎంటీ అవుతుంది, 3 లీటర్స్ మైనస్ ఎంటీ కాబట్టి మైనస్. ఇక్కడ ఏంది, ఆల్రెడీ 1/12 ఫుల్ అయిందంట. 24లో 1/12 ఎంత అవుతుంది, 2. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఏమో 24, 2 లీటర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ లీటర్స్ ఉన్నాయి, 22 లీటర్స్ ఉన్నాయి. ఈ 22 లీటర్స్ని 3 పైప్స్ ఓపెన్ చేస్తే ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. ట్యాంక్ కెపాసిటీ బై ఎఫిషియన్సీ. ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంది, 22 లీటర్స్ బై ఎఫిషియన్సీ ఎంత, 8 + 6 14, 14 - 3 11, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అవర్స్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మీరు కానీ అబ్జర్వ్ చేస్తే సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో రిపీట్ అవుతున్నాయి. అందుకని ఈ సిరీస్ని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి అంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, వర్కింగ్ టుగెదర్ pipe A and B can fill a empty tank in 10 hours. They worked together for 4 hours and then B stopped. A continued filling the tank till it was full. It took a total of 13 hours to fill the tank. How long would it take A to fill the empty tank alone? చూడండి, 2 పైప్స్ ఒకేసారి ఓపెన్ చేసినేమో 10 అవర్స్లో ఫిల్ అవుతుంది. కానీ అలా కాకుండా ఏం చేశాడు, 2 పైప్స్ ఏమో 4 అవర్స్ ఫిల్ చేశాడంట. తర్వాత ఏమో బి ఆపేశాడు. ఏ కంటిన్యూ ఫిల్లింగ్ ద ట్యాంక్ టిల్ ఇట్ వాజ్ ఫుల్. ఈ మొత్తం ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, 13 అవర్స్ పట్టిందంట. ఏ ఒక్కటే ఓపెన్ చేస్తే ఎంత టైంలో ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 2 పైప్ ఓపెన్ చేశారు, ఇలాగే చేయండి. A + B 2 పైప్స్. జనరల్గా తినేసి ఎన్ని అవర్స్లో ఫిల్ అవుతుంది, 10 అవర్స్లో, ఎటువంటి కండిషన్ లేకపోతే. కానీ ఇదే ట్యాంక్ని డైరెక్ట్గా ఫిల్ చేయట్లా. ఎలా, 2 పైప్స్ ఏమో 4 అవర్స్ ఫిల్ చేసినాయి. ఫస్ట్ A + B ఎన్ని అవర్స్, 4 అవర్స్ ఫిల్ చేసినాయి. తర్వాత ఏమైపోయిందంట, బి అనేది ఆపేశాడు. ఇంకా ఏ టైప్ ఓపెన్ చేసింది, పైప్ ఏ ఒక్కటే కదా. టోటల్గా ఎంత టైం పట్టింది, 13 అవర్స్ టైం పట్టింది. ఈ 13 అవర్స్లో ఆల్రెడీ 4 అవర్స్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఏ ఎన్ని అవర్స్ పడుతుంది, 9 అవర్స్ పడుతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మనం పైప్ ఏ పైప్ బి యొక్క ఎఫిషియన్సీ కనుక్కుంటే ప్రాబ్లం అయిపోయినట్టే. A + B తీసుకురండి. A + B ఇంటూ 10 నుంచి 4 పోతే ఎంత, 6 ఈజ్ ఈక్వల్ టు A × 9. 3 × 3 = 3, 2 టైమ్స్ A + B బై A ఈజ్ ఈక్వల్ టు 3/2. సో AB యొక్క ఎఫిషియన్సీ చూడండి. A యొక్క ఎఫిషియన్సీ పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది, 2 లీటర్స్. ఏబి ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 3 లీటర్స్ కదా. A 2 అయితే ఇంకా B ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో దీంతో ఏబి పైప్స్ యొక్క ఎఫిషియన్సీ మనకు వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, ట్యాంక్ కెపాసిటీ కావాలి. ట్యాంక్ కెపాసిటీ మీరు ఇదన్నా తీసుకోండి, లేదు ఈ మొత్తం తీసుకోండి. ఏ తీసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. సో ఏబి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 2 + 1 ఎంత, 3 × 10 అవర్స్. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత, 30 లీటర్స్. లేదు మీరు ఇది తీసుకున్న వస్తుంది. A + B ఎంత, 3 × 4 ప్లస్ ఏ ఎఫిషియన్సీ ఎంత, 2 × 9, 3 × 4 = 12, 2 × 9 = 18, 12 + 18 ఎంత, 13.
కానీ డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ తీసుకుంటే తొందరగా అయిపోతుంది. మనకు టైం కావాలి. ఎవరు టైం కావాలి? ఏ ఒక్క పైప్ ఓపెన్ చేస్తే ఇంత టైం పడుతుంది. ఫస్ట్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? 30 లీటర్స్ బై పైప్ ఏ ఎఫిషియన్సీ ఎంత? 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 15 అవర్స్ పడుతుంది. మనం ఓన్లీ పైప్ ఏ ఓపెన్ చేస్తే ఎంత టైం పడుతుంది? 15 అవర్స్ పడుతుంది. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. చూడండి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మీరు అలాగే ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఒకవేళ మీకు ఏమన్నా కన్ఫ్యూజన్గా ఉంటే దయచేసి కామెంట్లో తెలియజేయండి. మీ కన్ఫ్యూజన్ని నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వన్, pipes A, B, C are attached to an empty cistern. While the first two can fill the cistern in 4 hours, 10 hours respectively, the third can drain the cistern when filled in 6 hours. If all 3 pipes are opened simultaneously, when the cistern is 3/5 full, how many hours will be needed to fill the cistern? While first two can fill the cistern, first two పైప్ ఏ ఫిల్ అవ్వడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 4 hours. పైప్ బి ఫిల్ అవ్వడానికి 10 hours టైం పడుతుంది. అలాగే ద థర్డ్ కెన్ డ్రైన్ ద సిస్టర్న్ వెన్ ఫిల్డ్ ఇన్ 8 hours. థర్డ్ పైప్ ఏం చేస్తుంది? పైప్ సి ఎంప్టీ చేస్తుంది. ఎన్ని అవర్స్లో? 6 hours. ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ట్యాంక్ కెపాసిటీ తీసుకోండి. 4కి 10కి 6కి వెళ్తే ఏమంతా? 60 లీటర్స్. నెక్స్ట్ ఏం చేయాలి? ఎఫిషియన్సీ కనుక్కోండి. ఒక్కొక్క పైప్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 60 లీటర్స్ని 4 అవర్స్లో ఫిల్ చేస్తే 1 అవర్కి ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది? 15 లీటర్స్ ఫిల్లింగ్ కాబట్టి ప్లస్. అలాగే పైప్ బి 60 లీటర్స్ని 10 అవర్స్లో ఫిల్ చేస్తుంది. పర్ అవర్ 6 లీటర్ ఫిల్ చేస్తుంది. అలాగే పైప్ సి 60 లీటర్స్ని 6 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది. పర్ అవర్ ఎన్ని లీటర్ ఎంప్టీ చేస్తుంది? 10. ఎంప్టీ కాబట్టి -10. ఇక్కడ ఆల్రెడీ చూడండి 3/5 ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంది. ఇంకా మనం ఎంత ఫిల్ చేయాలి? ఇంకొక పాయింట్ డైరెక్ట్ చూడండి, 3/5 ఫిల్ అయింది కదా, ఇంకెంత ఫిల్ చేయాలి? డినామినేటర్లో ఎంత ఉంది? 5. 5 నుంచి 3 పోతే ఎంత? 2. అంటే 2/3 పార్ట్ మనం ఫిల్ చేయాలి. 2/5 5 నిమిషాలు పోతుంది 12. 12 ఎంత? 24 లీటర్లు మనం ఫిల్ చేయాలి. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా మీరు చూడండి, ఇక్కడ ఆల్రెడీ 24 లీటర్స్ ఉంది కదా. ఈ 24 లీటర్స్లో ఆల్రెడీ 1/12 ఫిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంది? డినామినేటర్లో 12. 12 - 1 ఎంత? 11. 11 ఎన్నిసార్లు పోతుంది? 2 times 11 2 ఎంత? 22 లీటర్స్. ఇక్కడ కూడా దానికంటే ప్రీవియస్ ఇక్కడ కూడా చూడండి, ఆల్రెడీ ఎంత? 1/6 ఫిల్ ఉంది. టోటల్ ఎన్ని లీటర్స్? 6 లీటర్స్. 1/6 ఫిల్ అయితే రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంది? డినామినేటర్లో 6. 6 - 1 ఎంత? 5. 6 క్యాన్సిల్. అంటే ఇంకెంత ఫిల్ చేయాలి? 5 లీటర్స్ ఫిల్ చేయాలి. ఇలా కూడా మీరు డైరెక్ట్గా చేయొచ్చు. ఓకే, ఇక్కడ పాయింట్ ఇంకేమన్నాడు? ఈ 24 లీటర్స్ ఫిల్ చేయాలి. ట్యాంక్ కెపాసిటీ బై ఎఫిషియన్సీ. టోటల్ ఎన్ని లీటర్స్? 24 లీటర్స్. ఎఫిషియన్సీ 3 పైప్స్ యొక్క ఎఫిషియన్సీ 15 + 6 ఎంత? 21. 21లో నుంచి 10 పోతే ఎంత అవుతుంది? 11. 24/11 ఆప్షన్ D is correct. Next one pipe can fill an empty cistern in 4 hours, while another can drain the cistern when full in 10 hours. Both pipes are turned on when the cistern is half empty. Rendu same. How long will it take for the cistern be full? Half empty anna, half full anna, both are same. First pipe ఏం చేస్తుంది? 4 అవర్స్లో ఫిల్ చేస్తుంది. సెకండ్ పైప్ ఏం చేస్తుంది? కెన్ డ్రైన్ 10 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది. ఫస్ట్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? LCM 20 లీటర్స్. ఫస్ట్ పైపు 20 లీటర్ ఫిల్ చేయడానికి 4 అవర్స్. 1 అవర్కి ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది? 5 లీటర్స్ ఫిల్లింగ్ కాబట్టి ప్లస్. సెకండ్ పైపు 20 లీటర్ని ఎంప్టీ చేయడానికి 10 అవర్స్ పడుతుంది. 1 అవర్కి ఎన్ని లీటర్ ఎంప్టీ చేస్తుంది? 2 లీటర్స్ ఎంప్టీ కాబట్టి మైనస్. ఇక్కడ ఎంత ఎంప్టీ ఉంది? హాఫ్ ఎంప్టీ, అంటే హాఫ్ ఫుల్ అయింది. హాఫ్ ఆల్రెడీ ఫుల్ అయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 10 లీటర్స్ ఉంది. ఈ 10 లీటర్ని ఫిల్ చేయాలి. ఓకే, ట్యాంక్ కెపాసిటీ బై ఎఫిషియన్సీ. ట్యాంక్ కెపాసిటీ ఎంత? 10 లీటర్స్ బై ఎఫిషియన్సీ ఎంత? 5 - 2 3. 3 3 ఎంత? 9. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 1/3 అవర్స్. 3 1/3 అవర్స్ అంటే ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. కాబట్టి మీరు కన్వర్ట్ చేయండి. 3 అవర్స్ ప్లస్ 1/3 అవర్స్ అంటే 1 అవర్కి ఎన్ని మినిట్స్? 60 మినిట్స్.
3 ఎన్నిసార్లు పోతుంది 20 టైమ్స్ అంటే 3 hours 20 minutes. ఈ మొత్తం చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా 3 hours సంథింగ్ రావాలి. ఆప్షన్స్లో 3 hours సంథింగ్ ఆప్షన్ డి మాత్రమే ఉంది. నెక్స్ట్ వన్, pipe A and C can fill an empty cistern in 30 to 48 hours respectively, while pipe B can drain the filled cistern in 24 hours. If the 3 pipes are turned on together when the cistern is empty, how many hours will it take for the cistern to be 2/3 full? 2/3 ట్యాంక్ ఫుల్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనం కనుక్కోవాలి. చూడండి, లాస్ట్లో కండిషన్ ఇంపార్టెంట్. ట్యాంక్ మొత్తాన్ని ఫిల్ చేయాలా, ఎంతవరకు ఫిల్ చేయాలి, ఆ కండిషన్ జాగ్రత్తగా చూడండి. ఓకే, మొత్తం ఎన్ని పైప్స్? పైప్ ఏ, పైప్ బి, పైప్ సి. పైప్ ఏ ఫిల్ అవ్వడానికి 32 hours, పైప్ బి ఎంటీ అవ్వడానికి 24 hours, పైప్ సి 48 hours. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఎంత వస్తుంది? ఈ మూడిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంతా 8 కదా. 8 4 32, 8 3 24, 8 6 48, రైట్. 3కి 6కి ఎల్సిఎం ఎంత? 6 కాబట్టి 3 క్యాన్సిల్ చేయండి. 4కి 6కి ఎల్సిఎం ఎంత ఉంటుంది? మ్యాక్సిమం నెంబర్ 6, 4తో డివైడ్ అవ్వదు. 6 2 ఎంత? 12, 12 4తో డివైడ్ అవుతుంది, 6తో డివైడ్ అవుతుంది, అంటే 12 8 జా ఎంత? 96. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? 96 లీటర్స్. ఓకే, సో పైప్ ఏ 96 లీటర్ని ఫిల్ చేయడానికి 32 hours. పర్ అవర్ ఎన్ని లీటర్స్? 3 లీటర్స్ ఫిల్ చేస్తుంది. పైప్ బి ఎన్ని అవర్స్లో ఎంటీ చేస్తుంది? 24 × 4 96 కదా. సో పర్ అవర్ 4 లీటర్స్ ఎంటీ చేస్తుంది. పైప్ సి పర్ అవర్ 2 లీటర్స్ ఫిల్ చేస్తుంది. ఇక్కడ ఎంత ఫిల్ చేయాలి మనం టోటల్ ట్యాంక్ మొత్తం ఫిల్ చేయాల్సిన పని లేదు, 2/3 ఫుల్ చేయాలంట. 96 × 2/3 ఎంతో కనుక్కోండి. 3 3 9 3 6, అది ఈజ్ ఈక్వల్ టు 64 లీటర్స్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? టైం. ట్యాంక్ కెపాసిటీ బై ఎఫిషియన్సీ. ట్యాంక్ కెపాసిటీ ఎంతవరకు ఫిల్ చేయాలి? 64 లీటర్స్ ఫిల్ చేయాలి. ఎఫిషియన్సీ ఎంత? 3 + 2 5, 5 - 4 ఎంత? 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 64 hours టైం పడుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, pipes A and B when working together can fill an empty tank in 8 hours. సో 2 పైప్స్ జనరల్గా ఓపెన్ చేస్తే ఎంత టైం పడుతుంది? 8 hours టైం పడుతుంది. కానీ ఇక్కడ కండిషన్ బేస్ మీద ఉంది. ఇఫ్ బి స్టాప్డ్ ఆఫ్టర్ 2 hours, అంటే ఏంటిది? ఏబి 2 పైప్స్ 2 hours వరకు ఓపెన్ చేసి పెట్టాడు, 2 hours తర్వాత పైప్ బి క్లోజ్ చేశాడు. ఇట్ టేక్స్ ఎ టోటల్ ఆఫ్ 11 hours టు ఫిల్ ఏ ట్యాంక్. హౌ లాంగ్ వుడ్ ఇట్ టేక్ ఏ టు ఫిల్ ద ఎంప్టీ ట్యాంక్ అలోన్? ఈ మోడల్ క్వశ్చన్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసింది. అల్టిమేట్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఏం చేయాలి? ఏబి యొక్క ఎఫిషియన్సీ కనుక్కోండి. ఓకే, ఫస్ట్ జనరల్గా 2 పైప్స్ ఓపెన్ చేస్తే జనరల్గా ఎంత టైం పడుతుంది? ఎటువంటి కండిషన్ లేకపోతే 8 hours టైం పడుతుంది. కానీ ట్యాంక్ అనేది ఇలా ఫిల్ చేయకుండా కండిషన్ బేస్ ప్రకారం ఫిల్ చేస్తున్నాడు. బి స్టాప్డ్ ఆఫ్టర్ 2 hours, అంటే ఈ 2 hours ఏబి ట్యాంక్స్ 2 ఓపెన్ చేసి పెట్టాడు కదా. ఎన్ని అవర్స్? 2 hours. 2 hours తర్వాత ఏమైంది? పైప్ బి క్లోజ్ చేశాడు. ఇంకా రిమైనింగ్ టైం ఏనే ఫిల్ చేయాలి. టోటల్ ఎంత టైం పడుతుంది? 11 hours కదా. 8 hours ఆల్రెడీ 2 hours అయిపోయినాయి, ఇంకా రిమైనింగ్ ఎన్ని అవర్స్ ఉన్నాయి? 9 hours. ఓకే, ఇది టోటల్ ట్యాంక్ కెపాసిటీ. ఇది తీసుకున్నా సరే టోటల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. A + B ఇంటూ 8లో నుంచి 2 పోతే ఎంత? 6 × 6, దట్ ఈజ్ ఈక్వల్ టు A × 9. 3 3 టైమ్స్, 3 2 టైమ్స్. A + B బై A ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇప్పుడు మనకి ఏ బి పైప్స్ యొక్క ఎఫిషియన్సీ వచ్చింది. ఏ ఎఫిషియన్సీ ఎంత? పర్ అవర్ 2 లీటర్ ఫిల్ చేస్తుంది. ఇప్పుడు A + B 2 కలిసి 3 లీటర్స్ ఫిల్ చేస్తే A 2 లీటర్స్, అంటే బి ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది? 1 అవర్కి 1 లీటర్ ఫిల్ చేస్తుంది. ఇప్పుడు మన ట్యాంక్ కెపాసిటీ కావాలి. ట్యాంక్ కెపాసిటీ మీరు ఈ కేసు అన్నా తీసుకోండి. A + B 2 పైప్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 + 1 ఎంత? 3 × 8 ఈజ్ ఈక్వల్ టు 24 లీటర్స్. ఇప్పుడు ఎవరి టైం కనుక్కోవాలి మనం? హౌ లాంగ్ వుడ్ ఇట్ టేక్ ఏ టు ఫిల్ ద ఎంప్టీ ట్యాంక్ అలోన్? ఏ ఒక్క పైపే ఓపెన్ చేస్తే 24 లీటర్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? ట్యాంక్ కెపాసిటీ బై ఎఫిషియన్సీ ఎంత? 24. ఇక్కడ ఎఫిషియన్సీ ఎవరు తీసుకోవాలి? టైం ఎవరిది కనుక్కోవాలి? ఏది కనుక్కుంటున్నాం కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 12 hours
ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2 pipes namely AB can fill a sump in 25 minutes and half an hour respectively. Pipe C can empty 3 gallons per minute. All 3 pipes working together can fill the tank in 15 minutes. The capacity of tank is అన్నాడు. సో ఈ క్వశ్చన్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది. 2 pipes AB ఒకటేమో 25 minutesలో ఫిల్ చేస్తుంది, ఇంకోటేమో హాఫ్ అన్ అవర్ అంటే 30 minutesలో ఫిల్ చేస్తుంది. అయితే పైప్ 3 యొక్క ఎఫిషియన్సీ ఇచ్చాడు మనకి. పైప్ 3 ఏమో పర్ మినిట్కి 3 gallons ఆఫ్ వాటర్ని ఎంప్టీ చేస్తుంది. ఓకే, ఇక్కడ పైప్ సి ఎంత టైంలో ఎంప్టీ అవుతుందో మనకు తెలియదు, అది మనం కనుక్కోవాలి. ఇప్పుడు 3 pipes ఒకేసారి ఓపెన్ చేస్తే ఎంత టైం పడుతుందంట? 50 minutes టైం పడుతుంది. ఓకే, అయితే ట్యాంక్ కెపాసిటీ కనుక్కోవాలి. పైప్ ఏ ఫస్ట్ 25 minutesలో ఫిల్ అవుతుంది, పైప్ బి 30 minutesలో ఫిల్ చేస్తుంది. ఏ ప్లస్ బి మైనస్ సి 3 pipes ఓపెన్ చేస్తే ఎంత టైం పడుతుంది? 15 minutesలో ట్యాంక్ ఏమవుతుంది? ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓన్లీ నేను పైప్ సి ఎంత టైంలో ఎంటీ అవుతుందో ఫస్ట్ అది కనుక్కోండి. ఎల్సిఎం ఎంత? ట్యాంక్ కెపాసిటీ కనుక్కోవాలి. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎల్సిఎం ఎంత వస్తుంది? 25కి 30కి 15కి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 5 ఉంది కదా, 525, 5 6 30, 5 3 15. 3 6 ఎల్సిఎం ఎంత? 6 కాబట్టి 3 తీసేయండి. 5 6 ఏ నెంబర్స్? కోబ్రా నెంబర్స్. ఎల్సిఎం ఎంత అవుతుంది? 6 5 ఎంత? 30, 35 ఎంత? 150. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? 150 liters. పైప్ ఏ 150 లీటర్ ఫిల్ అవడానికి 25 minutes. పర్ మినిట్కి ఎన్ని లీటర్స్? 6 liters ఫిల్లింగ్ కాబట్టి ప్లస్. పైప్ బి పర్ మినిట్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది? 5 liters. 3 pipes ఓపెన్ చేస్తే ఎంత టైంలో ఫిల్ అవుతుంది? 10 liters ప్లస్. అల్టిమేట్ మనం ఏం కనుక్కోవాలంటే సి పైప్ ఓపెన్ చేసి ఎంత టైంలో ఎంటీ చేస్తుంది అది ఫస్ట్ అది కనుక్కోండి. దాన్ని బట్టి మనం టోటల్ ట్యాంక్ కెపాసిటీ కనుక్కోవచ్చు. ఓకే, ఏ ప్లస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఎంత? 10 liters. ఏబి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 6 + 5 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 10. 11 + సి ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 10. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 liter per minute. టోటల్ టైం కనుక్కోవాలి. టైం ఎలా వస్తుంది మనకి? ట్యాంక్ కెపాసిటీ బై ఎఫిషియన్సీ. ట్యాంక్ కెపాసిటీ ఎంత? 150 బై ఎఫిషియన్సీ ఎంత? సిది 1 liter. సో 150 minutes టైం పడుతుంది ఇది ట్యాంక్ ఎంప్టీ చేయడానికి. ఇప్పుడు పర్ మినిట్ ఎన్ని లీటర్ ఎంప్టీ చేస్తుంది? సి 3 gallons కదా. 150 meters అంటే 150 × 3 అది ఈజ్ ఈక్వల్ టు 450 liters. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. సో క్వశ్చన్ అనేది ఇలా చేయాలి. ఇది కొంచెం డిఫరెంట్గా అడిగారు అనమాట. ఇంతకుముందు క్వశ్చన్స్లో టైం ఇచ్చి ఎఫిషియన్సీ కనుక్కోవాలి, ఇప్పుడు ఎఫిషియన్సీ ఇచ్చాడు, టైం కనుక్కోవాలి, ట్యాంక్ కెపాసిటీ కనుక్కోవాలి మనం. నెక్స్ట్ వన్, పైప్ ఏ కెన్ ఫిల్ ఎంటీ సిస్టమ్ ఇన్ 6 hours వైల్ అలాంగ్ విత్ పైప్ బి ఇట్ కెన్ ఫిల్ ఇట్ ఇన్ 4 hours. ఓన్లీ పైప్ బి ఈజ్ ఆన్ ఫర్ an hour. ఆఫ్టర్ విచ్ పైప్ ఏ ఆల్సో టర్న్ ఆన్. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేకెన్ టు fill up the system? పైప్ ఏ ఎంత టైంలో ఫిల్ చేస్తుంది? 6 hours ఫిల్ చేస్తుంది. వైల్ అలాంగ్ విత్ పైప్ బి ఇట్ కెన్ ఫిల్ ఇట్ ఇన్ 4 hours. మళ్ళీ ఏ ప్లస్ బి 2 pipes ఓపెన్ చేసి ఎంత టైం ఫిల్ చేస్తుంది? 4 hours ఫిల్ చేస్తుంది. ఫస్ట్ వీటి యొక్క ట్యాంక్ కెపాసిటీ ఎఫిషియన్సీ కనుక్కోండి. 6కి 4 కలిసి ఎంత? 12. ఏ పైపు 12 litersని 6 hours ఫిల్ చేస్తుంది. పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది? 2 liters. ఏ ప్లస్ బి 2 pipes కలిపి పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తాయి? 3 liters. ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3 liters. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 కదా. 2 + బి ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. సో ఏబి యొక్క ఎఫిషియన్సీ వచ్చింది. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1. ఇప్పుడు కండిషన్ జాగ్రత్తగా చూడండి. ఓన్లీ పైప్ బి ఈజ్ ఆన్ ఫర్ 1 hour. పైప్ బి ఎన్ని అవర్స్? 1 hour ఓపెన్ చేసింది. తర్వాత ఏమైంది? ఆఫ్టర్ వచ్చి పైప్ ఏ ఆల్సో టర్న్ ఆన్. తర్వాత పైప్ ఏ కూడా ఓపెన్ చేశాడు, అంటే ఏ ప్లస్ బి. ఓకే, హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు ఆల్ టు ఫిల్ ద సిస్టమ్? ఈ అంత టైం మనకు తెలీదు. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? 2 liters.
బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 1 కదా, 1 × 1 ప్లస్ a ప్లస్ బి 2 + 1 ఎంత 3x ఈజ్ ఈక్వల్ టు 12. 3x ఈజ్ ఈక్వల్ టు ఈ 1 అంటే తీసుకెళ్తే ఎంత అవుతుంది 11. x ఈజ్ ఈక్వల్ టు 11/3. 3 3 ఎంత 9. తర్వాత 2/3 అవర్స్. అవర్స్లో ఏం చేయాలి, మినిట్స్లో కన్వర్ట్ చేయండి. 3 hours ప్లస్ 2/3 × 60. 2 ఎన్నిసార్లు పోతుంది 20 times. 3 hours ప్లస్ 20 minutes. ఇక్కడ చాలామంది ఒకవేళ ఆప్షన్స్ 3 hours 20 minutes ఉంటే అదే పెట్టేసేవాళ్ళు. కానీ ఇక్కడ వాడు ఏమన్నారు చూడండి, హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు ఆల్ టు ఫిల్ ద సిస్టమ్. ఆల్ స్టార్టింగ్లో ఎన్ని అవర్స్, an hour. స్టార్టింగ్లో ఏమో 1 hour, ఆ 1 hour ఉంది. ఇప్పుడు ఏం పట్టింది 3 hours 20 minutes కదా, మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుంది 4 hours 20 minutes. 4 hours 20 minutes ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ చూడండి 4 hours 50 minutes, 4 hours 50 minutes, ఈ రెండు ఆప్షన్ సేమ్గా ఉన్నాయి, మార్చుకోండి. 4 hours 20 minutes ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చూసారు కదా, చూడండి మనం ప్రతి క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చనే మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి మళ్ళీ రిపీట్ అవుతాయి. మీరు క్వశ్చన్స్ అనేవి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలామందికి కాన్సెప్ట్ క్లియర్గానే ఉంటుంది, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో తెలియదు. మీరు ప్రాక్టీస్ చేస్తే ఏ క్వశ్చన్ని ఏ వేలో చేయాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఎన్టీపీసీ రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. వీడియో యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే యాప్ట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు పీడిఎఫ్ ఇస్తాను, డైరెక్ట్గా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.